హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా అగ్రి ట్రాక్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం కోడి పిల్లలకి దానాతో పాటు అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా పెడుతుంటాం కదా. నేను ఆకుకూరలతో పాటు ఇంకొన్ని కలిపి పెడతానండి. అవి పెట్టడం వల్ల ఏంటంటే కోడి పిల్లలు కొంచెం తిన్నా కూడా ఆకుకూరలతో పాటు ఇంకొన్ని మనం అలవాటు చేసినట్టు ఉంటుంది. అవి కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే డైరెక్ట్ పెడితే తినవు. అందుకనేసి ఫస్ట్ నుంచే మనం అలవాటు చేస్తున్నాము. వారంలో 1-2 సార్లు ఏదన్నా ఒక ఆకుకూరలు తీసుకోండి. వాటిని నేను చిన్నగా తరుక్కుంటాను. ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకుంటాను. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్న ముక్కలు చేసుకొని మొత్తం డైరెక్ట్గా పెట్టకుండా వాటికి నేను ఉల్లిగడ్డ అంటారు కదా, ఉల్లిగడ్డ తీసుకుంటానండి. ఉల్లిగడ్డ తీసుకొని వాటిని కూడా సేమ్ ఈ విధంగానే చిన్న ముక్కలుగా చేసుకుంటాను. చేసుకున్న తర్వాత వాటిని మొత్తం కలిపేసి తర్వాత అందులో ఎల్లిపాయ అంటారు కదా, ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని వాటిని కూడా సేమ్ అంతే కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసి చిన్న ముక్కలుగా చేసేసి కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత వీటిని నేను ఎప్పుడు పెట్టినా కానీ మార్నింగ్ టైంలోనే పెడతాను. ఎందుకంటే మార్నింగ్ ఏదన్నా దానా వేస్తే అవి నైట్ తిన్నది మొత్తం అరిగిపోయి ఉంటుంది కాబట్టి, ఖాళీ కడుపుతో ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలో వేస్తే మనం ఏది పెట్టినా కానీ తింటుంది. కోడి పిల్లలు అనేది కొంచెం యాక్టివ్గా తింటూ ఉంటాయి మనం ఏది పెట్టినా మార్నింగ్ టైంలో. అందుకనేసి నేను ఎక్కువ ఏదన్నా వీక్లీ ఎగ్ పెట్టినా, ఇటువంటి ఆకుకూరలు పెట్టినా, ఇంకా మిగతా ఏదన్నా హెల్తీ ఫుడ్ పెట్టినా కానీ మార్నింగ్ టైంలోనే మ్యాక్సిమం పెడతా ఉంటాను వీటికి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మార్నింగ్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ తింటాయి. మనం వేసిన దానా వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. మొత్తం తినేస్తాయి మనం పెట్టినట్టు. మనం ఇట్లా పెట్టడం వల్ల ఏమిటంటే కోడి పిల్లలు చిన్నప్పటి నుంచే మనం ఎప్పుడు ఒకటే మేత పెడితే అదే అలవాటు కాకుండా తర్వాత కొంచెం పెద్ద అయినాక కూడా బయటికి వెళ్ళి ఆకుకూరలు, గడ్డి అయితే యాక్టివ్గా ఉంటాయి. అందుకనేసి